సామాన్యుడైన మనం ఒక పదం నోరు జారామంటే 100 సార్లు కొట్టుకుంటాం, 10 మంది ఏలెత్తి చూపెడతారు. అట్లాంటిది రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు నా కొడకలు లం కొడకలు మాట్లాడడం సిగ్గుచేటైన వ్యవహారం అని ఇంతకుముందే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి మాట్లాడుకున్నాం. తెలంగాణలో ఇప్పుడు ఈ పదాలు ఏం అవసరం అన్నటువంటిది ఆలోచించుకోవాలి. రేషన్ కార్డులు ఇచ్చారు, చాలామంది రాలేదని గ్రామ సభల్లో నిలదీస్తున్నారు. సంక్షేమ పథకాలకు సంబంధించి రాలేదని నిలదీస్తున్నారు. చేతనైతే అతనికి ఓపెన్గానే చెప్పండి, ఎవరెవరు రాలేదో వాళ్ళందరినీ నుంచోమనండి, అందరు ఎదురుగుండా చెప్పండి. వాళ్ళు ఇదిగో ఎంత ఆదాయం ఉంది కాబట్టి ఇతనికి ఇవ్వట్లేదు, అప్పుడు వీళ్ళు ప్రస్తావిస్తారు, ఇదిగో వీళ్ళకి ఇచ్చారు కదా నాకెందుకు ఇవ్వట్లేదని. వాళ్ళ ఆస్తి ఎంత వాళ్ళది ఎంత, ఇది ప్రజలు ఎదురుగుండాని చెప్పండి, అప్పుడు ప్రజలే తేల్చుకుంటారు. అలా కాకుండా దాని గురించి వాడినటువంటి పదజాలం ఏంటయ్యా అంటే తొత్తులు, టీఆర్ఎస్ బీఆర్ఎస్ తొత్తులు చెంచాలు అన్నటువంటి వాళ్ళు తొత్తులో చెంచాలో కానీ ఆ పదజాలం సంస్కారయుతమో కాదో తేల్చుకునేది తర్వాత. ఫస్ట్ అయితే మాత్రం బాధ్యతగా మాట్లాడడం నేర్చుకుంటే బెటర్.